వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చపాతీ, రోటీ, రైస్లోకి చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి రాజ్మాను తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రాజ్మాని తీసుకుంటున్నాను. వీటిని నీటితో శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి మూత పెట్టి 3-4 గంటల పాటు నాననివ్వాలి, లేదా రాత్రంతా నానబెట్టవచ్చు. పొద్దున్నే మూత ఓపెన్ చేయగానే చూడండి రాజ్మా గింజలు ఎంత బాగా నానాయో. ఇప్పుడు నానబెట్టిన ఈ నీళ్ళని వంపేసేయాలి. అలాగే నానిన వాటిని ఒకసారి కడిగి కుక్కర్లోకి వేసి 1 కప్పు రాజ్మాకి 2 కప్పుల వాటర్ పోయాలి. వాటర్ పోసాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ పై పెట్టి 4 to 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ పోయాక మూత ఓపెన్ చేయాలి. రాజ్మా గింజలు మెత్తగా ఉడికాయో లేవో చెక్ చేద్దాము. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటే మనకి ఇలా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ బటర్ వేయాలి. బటర్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 బిర్యానీ ఆకులు, 3-4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, చిలిన 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేయాలి. ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మసాలాలన్నీ కలిసేలా బాగా కలపాలి. మసాలాలన్నీ నూనెలో ఫ్రై అయ్యాక ఇందులోకి టమాటా ప్యూరీని వేయాలి. ఇక్కడ నేను టమాటా ప్యూరీ కోసం 4 టమాటాలను తీసుకొని మిక్సీ పట్టాను. టమాటా ప్యూరీ మొత్తం కలిసేలా బాగా కలపాలి. టమాటా ప్యూరీ మొత్తం ఉడికే వరకు, బాగా నూనె తేలే వరకు ఉడికించాలి. చూడండి, సైడ్స్కి నూనె ఎలా తేలుతుందో. టమాటా ప్యూరీ ఉడికినట్టే. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న రాజ్మాని ఉడికించిన నీళ్ళతో పాటు పోసేయాలి. మొత్తం అంతా కలిసేలా కలిపి, ఇక్కడ గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువగా పోయవచ్చు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అంతా కలిసేలా కలిపి మూత పెట్టి కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి కొంచెం చిక్కబడ్డాక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. కొత్తిమీర కూడా వేసి కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, నూనె పైకి తేలుతుంది కదా. అంతే, రాజ్మా కర్రీ రెడీ అయినట్టే. చూసారు కదా రాజ్మా కర్రీని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రాజ్మా కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీ, రైస్, రోటీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఈ రాజ్మా కర్రీని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడతాయి. ఈ రాజ్మా కర్రీలో ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాజ్మా కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.